Hello dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics statistics chapter లో ఈ వీడియోలో మనం graphical representation of cumulative frequency distribution or Ogive curves అనేటువంటి టాపిక్ గురించి మనం తెలుగు వివరణతో డిస్కస్ చేయబోతున్నాం. So this video contains the following: Ogive curves explanation. So what is Ogive curves అనేది పూర్తిగా మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. Types of Ogive curves, దానిలో ఉన్నటువంటి రకాలు, అప్టైనింగ్ మీడియన్ ఫ్రమ్ Ogive curves. సో Ogive curves నుంచి మళ్ళీ మీడియన్ ఎలా కనుగొనవచ్చు, అదేవిధంగా ఫైనల్గా వీటన్నిటిని వివరిస్తూ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 9ని మనం తీసుకుని ఈ మొత్తం ప్రాసెస్ని చేస్తాం అనమాట. సో ఈ టాపిక్లో ప్రీవియస్ లింక్స్, స్టాటిస్టిక్స్ చాప్టర్ ప్రీవియస్ టాపిక్స్ ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు చేయని వాళ్ళు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా Ogive curves గురించి మనకు తెలియాలి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని మనం ఒకసారి రికాల్ చేసుకోవాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మీడియన్ కనుగొనేటప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఒకసారి దాన్ని గుర్తు చేస్తున్నాను. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో టూ టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్: లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ కాల్డ్ LCF అండ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ కాల్డ్ GCF. సో వాట్ ఈస్ LCF అండ్ వాట్ ఈస్ GCF? LCF డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాం చూడండి. The progressive total of frequencies from the first class to the upper boundary of particular class is called LCF. సో LCF అనేది కనుగొనాలంటే అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చేయాలి? మనకి ప్రోగ్రెసివ్ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ వరుసగా కలుపుకుంటూ రావాలి. ఎక్కడి నుండి? ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ టు ద అప్పర్ బౌండరీ ఆఫ్ పర్టికులర్ క్లాస్. మనకి ఏ క్లాస్ వరకు కావాలో, అంటే లాస్ట్ వరకు అయితే లాస్ట్ వరకు, దాని అప్పర్ బౌండరీ వరకు ఉన్న వాటిని లెక్కలోకి తీసుకోవాలంటే LCF కనుగొంటున్నాము అంటే ఒక పర్టికులర్ అప్పర్ బౌండరీ కంటే తక్కువ వాల్యూస్ కనుక్కుంటున్నాం అని అర్థం అనమాట. సేమ్ ఒక చిన్న డిఫరెన్స్ తో GCF ఆర్ MCF ఉంటుంది. ద ప్రోగ్రెసివ్ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ ద లాస్ట్ క్లాస్ టు ద లోయర్ బౌండరీ ఆఫ్ పర్టికులర్ క్లాస్ ఈజ్ కాల్డ్ GCF. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది LCF అనేది అప్పర్ బౌండరీతోనూ, GCF అనేది లోవర్ బౌండరీతోనూ మనకి లింక్ అప్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే LCF కి అప్పర్ బౌండరీ, GCF కి లోవర్ బౌండరీ అన్నప్పుడు దాంతో లింకప్ కూడా ఏ విధంగా ఉంటుంది? అప్పర్ బౌండరీ కంటే తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ని LCF సూచిస్తుంది, లోయర్ బౌండరీ కంటే ఎక్కువ ఉన్న టోటల్ ఫ్రీక్వెన్సీని GCF సూచిస్తుంది అని అర్థం. దీన్ని మనకి అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి మన టేబుల్ ని గమనిస్తే ఒక మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది క్లాసు ఫ్రీక్వెన్సీ రూపంలో. ఇప్పుడు దీనికి అసలు అప్పర్ బౌండరీస్ ఏమిటి, LCF ఏం రాస్తాం, అదేవిధంగా లోయర్ బౌండరీస్ GCF ఏం రాస్తాం. ఇది మీడియం చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. ఎందువల్లంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది అర్థం కాకుండా Ogive curves అనేటువంటి టాపిక్ మనకి అవగాహనకి రాదు. సో ముందుగా మనం చూస్తే ఇక్కడ మార్క్స్ ఇచ్చాం 1 to 10, 11 to 20 ఈ విధంగా. బౌండరీస్ అన్నప్పుడు ఎప్పుడైతే లిమిట్స్ ఒక దాని అప్పర్ లిమిట్ నెక్స్ట్ దాని లోయర్ లిమిట్ ఈక్వల్ గా ఉండవో బౌండరీస్ మారుతాయి అక్కడ. అంటే ఈ రెండింటికి మిడిల్ ది బౌండరీ రాయాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ అప్పర్ బౌండరీ అంటే 10.5 అవుతుంది, అలాగే దీని లోయర్ బౌండరీ 10.5 అవుతుంది, అలాగే దీని అప్పర్ బౌండరీ 20.5. ఈ విధంగా వస్తాయని రాసుకున్నాం. ఇప్పుడు ఈ మార్క్స్ అబ్జర్వ్ చేయండి. అంటే 1 నుంచి 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 3 మెంబర్స్ ఉన్నారు, 11 to 20 వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్, 21 to 30 12 మెంబర్స్. ఈ విధంగా మెంబర్స్ ఉన్నప్పుడు ఈ LCF అంటే ఏమిటి, GCF అంటే ఏమిటి, అవి వేటిని సూచిస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ముందు చెప్పుకున్నాం LCF లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రోగ్రెసివ్ టోటల్, ఈ ఫ్రీక్వెన్సీలు వరుసగా కలుపుకుంటూ రావాలి. ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు కలుపుకుంటూ వస్తాం. సో ఈ విధంగా కలుపుకుంటూ మనం వేసినట్లయితే మొట్టమొదటి చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏమొస్తుంది? మొదటి ఫ్రీక్వెన్సీ 3 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ 3A వస్తుంది. నెక్స్ట్ ఈ క్లాస్ కలుపుకుంటూ రావాలి కనుక 3 plus 7 ఈ యొక్క టోటల్ 10 అవుతుంది. సో 10 ప్లస్ మళ్ళీ 12 కలపాలి. సో ఇక్కడ 22 అవుతుంది. 22 plus 6 28 అండ్ 28 plus 2 30. బట్ ఈ LCF అనేది దేని సూచిస్తుంది? దేంతో లింకప్ ఉందని రాసాం మనం? అప్పర్ బౌండరీస్ తో లింకప్ ఉంటుందని రాసాం. అంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ రాసింది కూడా మన నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే, కానీ ఏ క్లాస్ కి ఎదురుగా అదైతే ఉందో ఇక్కడ అర్థం మారుతుంది. ఉదాహరణకి ఈ 12 మెంబర్స్ ఎవరు అంటే 21 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు అని అర్థం. ఓకే, మరి అదే క్లాస్ కి ఎదురుగా వచ్చిన 22 మెంబర్స్ ఎవరిని సూచిస్తారు అనేది మనకు తెలియాలంటే
ఈ అప్పర్ బౌండరీస్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పర్ బౌండరీస్ అంటే చెప్పాను ప్రతి క్లాస్కి అప్పర్ లిమిట్ ఏదో చూడండి, నెక్స్ట్ లోయర్ లిమిట్ చూసి వాట్ యావరేజ్ రాయాలి అని చెప్పి. సో ఫస్ట్ క్లాస్ తీసుకుంటే 1 to 10, నెక్స్ట్ 11తో స్టార్ట్ అయినప్పుడు ఏమనుకున్నాం 10, 11 యొక్క మిడిల్ మనం రాయాలి. అంటే ఇక్కడ వచ్చేటువంటి అప్పర్ బౌండరీ 10.5. ఇన్ ద సేమ్ వే అన్నిటి కూడా పైన ఉన్నటువంటి అప్పర్ లిమిట్ కంటే ఒక 0.5 ఎక్కువ వస్తుంది. ఇక్కడ సేమ్ లేవు కాబట్టి అదే సేమ్ ఉంటే సేమ్ అప్పర్ బౌండరీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఎంత రాయాలి, ఇక్కడ 20 వరకు ఉంది, నెక్స్ట్ 21 ఉంది కాబట్టి 20.5, నెక్స్ట్ అప్పర్ బౌండరీ 30.5, నెక్స్ట్ 40.5 అండ్ లాస్ట్ 50.5. ఇప్పుడు మీకు ఎల్సిఎఫ్ చెప్పేటువంటి విషయం ఏమిటనేది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అన్నట్లుగా 21 to 30 క్లాస్ అంటే 21 నుంచి 30 లోపు మార్క్స్ వచ్చిన వాళ్ళు 12 మెంబర్స్. బట్ అదే క్లాస్కి ఎదురుగా వచ్చినటువంటి 22 మెంబర్స్ ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి అప్పర్ బౌండరీ 30.5 అంటే 30.5 కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళంట. ఎల్సిఎఫ్ అంటేనే లెస్ దాన్ కదా, 30.5 కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు 50 మార్కులకి టెస్ట్ జరిగింది, 30.5 అంటే 30 లేదా అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు లెక్కేస్తే మనం ఈ టోటల్ కదా లెక్కేస్తుంది. వీరు ముగ్గురు, వీళ్ళు 7 మెంబర్స్, వీళ్ళు 12 మెంబర్స్, వీళ్ళందరికీ కూడా ఉన్న లక్షణం ఏంటి, వీళ్ళెవరికి కూడా 30 దాటలేదు. అంటే 30.5 కంటే తగ్గిన వాళ్ళు ఎంతమంది అని మనం చూడాలంటే డైరెక్ట్గా ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ ఈ 2 లైన్స్ చెప్పేయచ్చు. అదేవిధంగా 40.5 కంటే బిలో వచ్చిన వాళ్ళు, అలాగే ఇది 50.5 కంటే బిలో వచ్చిన వాళ్ళు, వీళ్ళు 10.5 కంటే బిలో వచ్చిన వాళ్ళు, ఇలా వస్తుందన్నమాట. సో ఎల్సిఎఫ్ అనేది ఒక పర్టికులర్ అప్పర్ బౌండరీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సూచిస్తుంది. ఇన్ ద సేమ్ వే జీసీఎఫ్ ఆర్ ఎంసీఎఫ్ అంటే ఇది గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని చేసేటప్పుడు మనం లాస్ట్ క్లాస్ నుంచి రావాలి. అంటే ఇది ఈజీగా మనం చేయాలంటే ఇలా ఈ 30 ఎక్కడ వేసుకుని మైనస్ చేసుకుంటూ రావచ్చు, అదొక పద్ధతి. డైరెక్ట్గా ఇంకా ఈజీగా వేయాలంటే లాస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏముందో చూడండి 2, అది ఇక్కడ జీసీఎఫ్లో లాస్ట్ క్లాస్కి వేసుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 6 ఉంది, అంటే ఈ 6 + 2 యొక్క టోటల్ ఆ నెక్స్ట్ క్లాస్లో అంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 + 6 కాబట్టి 8. నెక్స్ట్ ఈ 8కి 12 యాడ్ చేయాలి. సో 8 + 12 అనేది ఇక్కడ 20. నెక్స్ట్ ఈ 20కి 7 యాడ్ చేయాలి. సో 20 + 7 27. అండ్ ఈ 27కి 3 యాడ్ చేస్తే ఇక్కడ పైన ఫస్ట్ క్లాస్లో వచ్చేది 30. సో మనకి ఏదైతే ఎల్సిఎఫ్లో ఇక్కడ లాస్ట్ క్లాస్లో వస్తుందో జీసీఎఫ్లో లేదా ఎంసీఎఫ్లో అది ఫస్ట్ క్లాస్లో వస్తుంది. మరి వీళ్ళు ఎవరిని సూచిస్తారు, ఈ 30, 27, 20, 8, 2 వీళ్ళు కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే. బట్ ఏ లోయర్ బౌండరీకి అయితే వాళ్ళు ఎదురుగా ఉన్నారో ఈ ఫ్రీక్వెన్సీ దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని సూచిస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ లోయర్ బౌండరీస్ వరుసగా రాసుకుంటే ఇక్కడ లోయర్ మీన్స్ ఇది చూడాలి కదా, ఇవన్నీ అప్పర్ బౌండరీస్ 0.5 పెరిగాయి ఇక్కడ కాబట్టి లోయర్ బౌండరీస్ ఏమవుతాయి ఒక 0.5 తగ్గించి రాసుకోవాలి. సో ఇక్కడ 1 ఉంది అంటే మనకి లోయర్ బౌండరీ ఎంతగా తీసుకుంటాం 0.5. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది, బిఫోర్ 10 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి లోయర్ బౌండరీ ఏమవుతుంది 10.5. జనరల్గా మనకు తెలుసు ఒక క్లాస్ యొక్క అప్పర్ బౌండరీయే నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అవుతుంది. సో ఇదే వరుస ఇక్కడ వస్తాయి 10.5, నెక్స్ట్ మనకి 20.5, నెక్స్ట్ 30.5 అండ్ లాస్ట్ 40.5. సో ఇప్పుడు ఈ రెండు కాలమ్స్ మధ్య లింకేజ్ మనం చూసినట్లయితే ఈ 30 మంది ఎవరన్నమాట ఆఫ్ మార్క్ అంటే 0.5 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, అందుకే టోటల్ స్టూడెంట్స్ వచ్చేసారు. ఇలా పర్టికులర్గా ఏదైనా ఇప్పుడు 8 మెంబర్స్ అని ఉన్నారు, ఈ 8 దేనికి ఎదురుగా ఉంది 30.5కి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క డేటాలో నుంచి మనం 30.5 మార్క్స్ కంటే మోర్ దాన్ లేదా గ్రేటర్ దాన్ అంటే 30.5 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్పాలంటే 8 మెంబర్స్ అని చెప్తాం. నిజంగానే ఇక్కడ చూడండి 30 దాటిన వాళ్ళు అంటేనే 6 + 2 8 వచ్చారా, 8 ఇక్కడ వచ్చింది అనమాట. ఇలా ఒక పర్టికులర్ లోయర్ బౌండరీ కంటే ఎక్కువ వచ్చిన నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చెప్పడానికి మనకి జీసీఎఫ్ ఉపయోగపడుతుంది. ఒక పర్టికులర్ అప్పర్ బౌండరీ కంటే తగ్గినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చెప్పడానికి ఎల్సిఎఫ్ ఉపయోగపడుతుంది. సో ఈ ఎల్సిఎఫ్ జీసీఎఫ్లు ఈ బౌండరీస్ని ఆధారంగా చేసుకుని వాటిని గ్రాఫికల్గా చూపిస్తే, గ్రాఫికల్గా వీటిని పాయింట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తే వచ్చే వాటిని మనం ఏమంటామంటే ఒజీవ్ కర్వ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు అందువల్ల ఈ టేబుల్ని స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒజీవ్ కర్వ్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఒజీవ్ కర్వ్, ఇక్కడ ఒజీవ్ కర్వ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ద టర్మ్ ఒజీవ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఒజీ. ఇక్కడ ఆల్రెడీ దీని యొక్క మూల పదం ఒజీ అనేటువంటి వర్డ్ నుంచి ఈ టర్మ్ ఒజీవ్ అనేది మనకి డెరైవ్ చేయడం జరిగింది. అసలు ఒజీ అనేది ఆ మూల భాషలో మనకి మీనింగ్ ఏంటో ఇక్కడ ఇచ్చాను చూడండి. ఒజీ ఈజ్ ఏ షేప్ consisting of a concave arc flowing into a convex arc.
సో ఫార్మింగ్ అండ్ ఎస్ షేప్డ్ కర్వ్ విత్ వెర్టికల్ ఎండ్స్. సో దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒజివ్ షేప్ అని, ఒజీ అనే దాన్ని ఏ షేప్ ను సూచిస్తుందంటే గ్రాఫికల్ గా మనకి కన్సిస్టింగ్ ఆఫ్ కాన్కేవ్ ఆర్క్ ఫ్లోయింగ్ ఇంటూ ఏ కాన్వెక్స్ ఆర్క్. మనం తెలుగులో వీటిని మనకి పుటాకారం, కుంభాకారం అంటుంటాం. అంటే ఓవరాల్ గా ఈ కర్వ్ గీస్తే వచ్చే ఆకారం ఒక ఎస్ షేప్ ని పోలి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఒక కర్వ్ని గీయటం అనేది మనకి స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా వెళ్ళింది అనుకోండి, ఒక ఎస్ ఆకారంలా అనిపిస్తుంది. కంప్లీట్ ఎస్ లా కాకపోయినా అంటే క్రమంగా రాను వాల్యూస్ పెరుగుతూ ఒక ఎస్ షేప్ దగ్గరగా ఉంటాయి. అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇది కాన్కేవ్ షేప్, ఇలా వచ్చింది కాన్వెక్స్ షేప్. ఇది పుటాకారం అయితే ఇది కుంభాకారం. అదే విధంగా మనకి ఇది లెస్ దాన్ టైప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తే, మోర్ దాన్ టైప్ చేసినప్పుడు ఇక్కడ కూడా చూడండి లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ ఉంటుంది, మోర్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ లేదా గ్రేటర్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ ఉంటుంది. ఇది లెస్ దాన్ టైప్ ను సూచిస్తుంది. అంటే తక్కువ నుంచి స్టార్ట్ అయ్యి ఈ క్లాసెస్ పెరిగే కొద్దీ ఇలా పైకి వెళ్ళడం. ఇదే మోర్ దాన్ టైప్ అయితే ఇలా పై నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఈ రివర్స్ వేలో వస్తుంది అన్నమాట. అంటే ఓవరాల్ గా ఈ రెండు చూస్తే ఇంచుమించుగా ఒక ఎక్స్ షేప్ ని పోలినటువంటి షేప్ మనకి ఫామ్ అవుతుంది. ఈ రెండింటినే మనం ఒజివ్ కర్వ్స్ అని పిలుస్తాం. సో ఒజివ్ కర్వ్ కి ఇంకా పర్ఫెక్ట్ గా ఒక డెఫినేషన్ అనమాట. ఏ కర్వ్ that represents the cumulative frequency distribution of a group data on a graph is called ఒజివ్ కర్వ్. అంటే ఒక గ్రాఫ్ ని తీసుకుని ఆ గ్రాఫ్ లో మనం ఇంతకుముందు టేబుల్లో చూపించాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎల్సిఎఫ్ అది ఏ అప్పర్ బౌండరీకి రిలేటెడ్ గా ఉంది, జీసీఎఫ్ ఏ లోయర్ బౌండరీకి రిలేటెడ్ గా ఉందో తీసుకుని చూపిస్తే వచ్చే దాన్ని మనం ఒజివ్ కర్వ్ అంటాం. ఇప్పుడు ఒజివ్ కర్వ్ గురించి ఇంకా పర్ఫెక్ట్ గా అది ఎలా గీయాలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో మీకు ఇప్పుడు లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్స్ 2 టైప్స్ అనుకున్నాం. లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ గీయాలంటే ఏం చేయాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేసాం. చూడండి, మనం ప్రాబ్లం చేయడానికి ఇదే మనకు అవసరం. స్టెప్స్ ఫర్ డ్రాయింగ్ లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్. మనం ఒక లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ గీయమని ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే ఏం చేయాలనేది ఇక్కడ ఉంది చూడండి. ముఖ్యంగా ఒక 4 పాయింట్స్ గా దాన్ని మెన్షన్ చేసాం. ముందుగా మనం గ్రాఫ్ షీట్ మీద కాబట్టి గీసేది, గ్రాఫ్ అనగానే మనకు తెలుసు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఉంటాయని చెప్పి. సో దీన్ని ఒక రఫ్ గా ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఎప్పుడైనా ఒక గ్రాఫ్ షీట్ ని తీసుకున్నప్పుడు మనకు తెలిసిందే వెర్టికల్ అండ్ హారిజంటల్ గా ఇలా ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని తీసుకుంటాం. వాటి మీద కొన్ని వాల్యూస్ రిప్రజెంట్ చేసి వాటి ఆధారంగా మనం షేప్స్ ని ఏర్పరుస్తామని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, పుట్ అప్పర్ బౌండరీస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే అప్పర్ బౌండరీస్. సో మామూలుగా క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, కానీ క్లాసుల బదులు ఇక్కడ ఒజివ్ కర్వ్స్ తీసుకోవాల్సింది ఏంటంటే బౌండరీస్. ఇది ఏ ఒజివ్ కర్వ్ ఇక్కడ లెస్ దాన్ టైప్. ఇంతకుముందే అనుకున్నాం ఎల్సిఎఫ్ లెస్ దాన్ టైప్ అనేది దేంతో రిలేటెడ్ అయి ఉంటుంది, అప్పర్ బౌండరీ. సో ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ బౌండరీ తీసుకోవాలి. మార్క్ ద ఎల్సిఎఫ్ ఆన్ ద వై యాక్సిస్. మరి వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది వై యాక్సిస్ మీద మనం తీసుకోవాలి. అంటే ఎల్సిఎఫ్ వాల్యూస్ ఎంతైతే ఉన్నాయో అంతవరకు మాక్సిమం ఇక్కడ గుర్తించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ చూసుకోండి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద ఏమి తీసుకుంటాం అనేది మెయిన్ మనకి ఒజివ్ కర్వ్ గీయడానికి ఫండమెంటల్ ఐడియా ఉండాలంటే. సో అప్పర్ బౌండరీస్ ఆర్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ టేకెన్ ఆన్ వై యాక్సిస్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్లాట్ ద పాయింట్స్ కరస్పాండింగ్ టు ద ఆర్డర్డ్ పేర్స్ ఎక్స్ కామా వై. సేమ్ ఇలా ఇది ఎక్స్ వాల్యూ గాను దాన్ని వై వాల్యూ గాను తీసుకుని ఏ అప్పర్ బౌండరీకి ఏ ఎల్సిఎఫ్ వచ్చిందో దాన్ని ఒక పాయింట్ గా మనం గుర్తిస్తాం. సో పాయింట్ గా గుర్తించినప్పుడు మనకు తెలిసిందే, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ వై వాల్యూ కలిపినప్పుడు ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది గ్రాఫ్ లో అని మనకు తెలుసు. సో ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఒక మనకి అప్పర్ బౌండరీ తీసుకున్నప్పుడు ఏదైనా అప్పర్ బౌండరీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ లేదా ఈ విధంగా ఒక పాయింట్, ఈ విధంగా రకరకాలుగా వస్తుంటాయి. సో వీటన్నిటిని మనం ఏం చేయాలి ఫైనల్ గా చూడండి, జాయిన్ ద పాయింట్స్ బై ఎ ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్. వీటిని ఏదో రోలర్ తో మనం స్కేల్ తో కలపన అవసరం లేదు. ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ మనం చేతితోనే నేరుగా కలిపేయవచ్చు. కాకపోతే అక్కడ ఒక స్మూత్ కర్వ్ అంటే అది అప్ అండ్ డౌన్స్ ఉన్న షేప్ లా కాకుండా మొత్తం మీద ఒక స్మూత్ కర్వ్ లా వీటన్నిటిని జాయిన్ చేసుకుంటూ గీసేస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఇవే ఉన్నాయనుకోండి, వీటన్నిటిని జాయిన్ చేస్తూ ఈ విధంగా ఈ షేప్ లో మనం గీసేస్తే సరిపోతుంది. సో జనరల్ గా లెస్ దాన్ టైప్ ఒజివ్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి అడుగు నుంచి స్టార్ట్ అయ్యి క్రమంగా పెరుగుతూ పైకి వెళ్తుంది. ఇది ఎల్సిఎఫ్ టైప్ ఒజివ్ కర్వ్ గీసేటువంటి విధానం. ఒజివ్ కర్వ్స్ 2 రకాలు అనుకున్నాం, అందులో లెస్ దాన్ టైప్ కి. సేమ్ వేలో మనం మోర్ దాన్ టైప్ గీస్తాం. దానికి మనకి జస్ట్ ఈ కండిషన్స్ మాత్రమే మారుతాయి, అది కూడా చూద్దాం. సో స్టెప్స్ ఫర్ డ్రాయింగ్ మోర్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్. మోర్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ గీయాలంటే ఏం చేయాలి, సేమ్ ఇలాగే మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే గ్రాఫికల్ గా మనం రిప్రజెంట్ చేయాలంటే
వెర్టికల్ గా ఒక యాక్సిస్ y తీసుకోవాలి, హారిజంటల్ గా x తీసుకోవాలని తెలిసిందే. మొట్టమొదటి స్టెప్ లో చూడండి, పుట్ లోవర్ బౌండరీస్ ఆన్ ద x యాక్సిస్. ఇక్కడ x యాక్సిస్ లో తీసుకునేటప్పుడు బౌండరీస్ ఏం తీసుకుంటాం ఇప్పుడు మనం? లోయర్ బౌండరీస్. ఎందువల్ల ఇది ఏ టైపు? మోర్ దాన్ చెప్పాలంటే ఎప్పుడు కూడా లోయర్ బౌండరీస్ ని బేస్ చేసుకుని చెప్పాలి. లెస్ దాన్ చెప్పాలంటే అప్పర్ బౌండరీస్ బేస్ చేసుకుని చెప్పాలి. అదేవిధంగా y యాక్సిస్ మీద ఇక్కడ చెప్పాను చూడండి, మార్క్ ది GCF ఆన్ ద y యాక్సిస్. సో గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో వజీవ్ కర్వ్ అంటేనే x యాక్సిస్ మీద బౌండరీస్ ఉండాలి, y యాక్సిస్ మీద CF క్యుములేటివ్ ఉండాలి. కానీ ఏ టైప్ వజీవ్ కర్వ్ అయితే ఆ CF మనకు ఉండాలి. అంటే మోర్ దాన్ టైప్ కాబట్టి ఇక్కడ కూడా MCF కానీ లేదా GCF కానీ మనం y యాక్సిస్ మీద తీసుకుంటాం. సేమ్ ఇలాగే పాయింట్స్ అంటే జనరల్ గా ఇక్కడ మొట్టమొదట లోయర్ బౌండరీ తీసుకున్నప్పుడు హైయెస్ట్ వస్తుంది ఫ్రీక్వెన్సీ, తర్వాత రాను ఇలా తగ్గుతూ వస్తుంది అన్నమాట. కాబట్టి వీటన్నిటిని ఒక హ్యాండ్ స్మూత్ కర్వ్ తో ఈ విధంగా కలుపుకుంటూ వెళ్తే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆకారం అంటే లేదా సుమారు ఈ ఆకారం ఇలా ఏర్పడుతుంది అన్నమాట. లెస్ దాన్ అయితే ఈ ఆకారం ఏర్పడుతుంది. సో మీకు చెప్పినట్టుగా ఒక ఎస్ షేప్ ను పోలినటువంటి ఆకారాలు ఈ విధంగా ఏర్పడతాయి. కాబట్టి ఈ రెండు ఒకే దానిలో చేసినప్పుడు మనకి ఈ రెండు కలిపి ఒక ఎక్స్ షేప్ ఫామ్ అయినట్టుగా అవుతుంది అన్నమాట. ఇది మోర్ దాన్ టైప్ వజీవ్ కర్వ్ మనం గీయడానికి ఫాలో అవ్వాల్సిన పద్ధతి. సో మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన ఏమి తీసుకోవాలి వజీవ్ కర్వ్స్ డ్రా చేయాలంటే? సో బౌండరీస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్ వై యాక్సిస్. బట్ ఏ సిఎఫ్ కి ఏ బౌండరీ రిలేటెడో మనం గుర్తుపెట్టుకోండి. సో మోర్ దాన్ టైప్ కావాలంటేనేమో లోయర్ బౌండరీ కావాలి, లెస్ దాన్ టైప్ కావాలంటే అప్పర్ బౌండరీ కావాలనేది ఒక విషయం అన్నమాట. ఇక నెక్స్ట్ ఈ రెండు వజీవ్ కర్వ్స్ డ్రా చేయడం వల్ల ఈ రెండింటిలో ఏది డ్రా చేసినప్పటికీ ఈ వజీవ్ కర్వ్స్ వల్ల వచ్చే మరొక ఉపయోగం ఏంటంటే మీడియన్ అనేది కూడా డిసైడ్ చేయొచ్చు. అదొకసారి చూద్దాం. సో మీకు ఇక్కడ రాసాను చూడండి, అబ్టైనింగ్ మీడియన్ ఫ్రమ్ వజీవ్ కర్వ్స్. వజీవ్ కర్వ్స్ గీసినప్పుడు మనకి ప్రాబ్లంలో కూడా ఒకసారి కర్వ్స్ నుంచి మీడియన్ ఎంతో కూడా మనం సుమారుగా అప్రాక్సిమేట్ గా చెప్పేయచ్చు అనమాట. దానికి మీకు రెండు పద్ధతులు ఉన్నాయి చూడండి. ఫ్రమ్ ఎనీ వన్ వజీవ్ కర్వ్ అంటే మనం ఒక వజీవ్ కర్వ్ మన దగ్గర ఉన్నప్పుడు దాని ఆధారంగా మీడియన్ ఎలా చెప్పాలి, మీడియన్ ని ఆ పటం చూసి ఎలా చెప్పాలి అనేది. సో దానికి ముందుగా మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఏదో గ్రాఫ్ గీస్తాం, ఏదైనా సపోజ్ ఒక రఫ్ గా చూపిస్తున్నాను. ఇదే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకోండి, ఒక గ్రాఫ్ గీసాము. గ్రాఫ్ గీసినప్పుడు సపోజ్ ఈ విధంగా వచ్చింది, మోర్ దాన్ టైప్ అనుకుందాం. ఒక వజీవ్ కర్వే మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉంది చూడండి, టేక్ ఎనీ వజీవ్ కర్వ్. మనం మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ టైప్ ఒక వజీవ్ కర్వ్ తీసుకుందాం. లొకేట్ n/2 ఆన్ ద వై యాక్సిస్. ఇక్కడ మీడియన్ అనేది ఎప్పుడు కూడా టోటల్ అబ్జర్వేషన్స్ లో హాఫ్ ఆఫ్ ద వాల్యూస్ ని సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది కనుక వై యాక్సిస్ మీద మనకి జనరల్ గా ఫ్రీక్వెన్సీలు గుర్తించాం. n/2 అంటే అసలు n ఎంత ఉంది, టోటల్ అబ్జర్వేషన్స్ అక్కడ ఎంత ఉందో చూసి ఆ n/2 వాల్యూ ఇక్కడ ఎక్కడ ఉందో మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఏదో ఈ ప్లేస్ లో n/2 అనే వాల్యూ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో చూడండి, ఫ్రమ్ దిస్ పాయింట్ ఆ n/2 వచ్చినటువంటి పాయింట్ నుండి డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ద x యాక్సిస్ కటింగ్ ద కర్వ్ అట్ ఏ పాయింట్. ఈ n/2 వాల్యూకి ఎదురుగా అంటే దీనికి హారిజంటల్ లైన్ ఈ యాక్సిస్ ని ఎక్కడ మీట్ అవుతుందో చూడాలంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఇలా n/2 కి ఎదురుగా హారిజంటల్ గా ఉన్న లైన్ వెళ్ళి దీన్ని ఎక్కడ మీట్ అవుతుందో చూస్తాం. సపోజ్ ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. ఫ్రమ్ దిస్ పాయింట్ డ్రా ఏ పెర్పెండిక్యులర్ టు ద x యాక్సిస్. ఇప్పుడు దీనికి ఎదురుగా కరెక్ట్ గా x యాక్సిస్ లో ఏ వాల్యూ రిప్రజెంట్ చేస్తుందో చూడాలంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనం ఇలా ఒక పెర్పెండిక్యులర్ గీయాలి. చూసారు కదా, ఇక్కడ ఇటు నుంచి హారిజంటల్ లైన్ గీయాలి n/2 ఎదురుగా, దాని నుంచి పెర్పెండిక్యులర్ గీయాలి. ఇప్పుడు ఇది x యాక్సిస్ ఒక చోట టచ్ అయింది. సో ఫుట్ ఆఫ్ దిస్ పెర్పెండిక్యులర్ డిటర్మైన్స్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఎక్కడైతే ఇది వచ్చి x యాక్సిస్ ని మీట్ అవుతుందో ఆ ఫుట్ అంటే ఇది మనకి డైరెక్ట్ గా మీడియన్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. x యాక్సిస్ లో ఈ ప్లేస్ మనకి మీడియన్ అవుతుంది. సో మనం చూసాం కదా, ఒక వజీవ్ కర్వ్ తీసుకోవాలి, n/2 వాల్యూ y మీద తీసుకోవాలి, n/2 కి ఎదురుగా n/2 y కోఆర్డినేట్ అయితే దానికి ఎదురుగా కనిపించే x కోఆర్డినేటే మనకి మీడియన్ అవుతుంది. ఇది ఎప్పుడు చెప్పొచ్చు? ఫ్రమ్ ఎనీ వన్ వజీవ్ కర్వ్ నుంచి డిసైడ్ చేయాలంటే. బట్ మరొక పద్ధతి మనకి ప్రాబ్లమ్స్ లో ఎక్కువ అడిగే పద్ధతి కూడా ఇదే, ఫ్రమ్ బోత్ వజీవ్ కర్వ్స్. ఒకే ప్రాబ్లం లో రెండు వజీవ్ కర్వ్స్ మనం గీసినప్పుడు అప్పుడు ఎలా మనకి మీడియన్ డిసైడ్ చేయాలనుకుని తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ కూడా చూపిస్తున్నాం, ఇది y యాక్సిస్ ఇది x యాక్సిస్ అనుకుందాం. బోత్ వజీవ్ కర్వ్స్ అంటే మనం చెప్పుకున్నాం, ఒక వజీవ్ కర్వ్ ఈ రూపంలో ఉంటుంది, ఒక వజీవ్ కర్వ్ ఈ వేలో వస్తుంది. సో ఈ రెండు ఒక్క చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒకే ప్రాబ్లంలో బోత్ వజీవ్ కర్వ్స్ మనం ఒకే గ్రాఫ్ లో గీసినప్పుడు రెండు కర్వ్స్ ఈ రూపంలో వస్తాయి. సో మనం ఏం చేయాలి, ఫ్రమ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ బోత్ ద వజీవ్ కర్వ్స్. ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఏది చూడండి, ఇదే. ఈ రెండు కలిసిన ప్లేస్ ముందు ఐడెంటిఫై చేస్తాం. డ్రా ఏ పెర్పెండిక్యులర్ ఆన్ ద x యాక్సిస్. ఇక్కడ మనం n/2 ఐడెంటిఫై చేసినా ఇక్కడ అది అవసరం లేదన్నమాట. డైరెక్ట్ గా ఎక్కడైతే ఈ రెండు కర్వ్స్ మీట్ అయ్యాయో దాని నుంచి పెర్పెండిక్యులర్ x యాక్సిస్ మీద గీయాలి. గీచినప్పుడు అది x యాక్సిస్ ను ఒక చోట మీట్ అవుతుంది.
ద పాయింట్ అట్ విచ్ ఇట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ గివ్స్ ద మీడియన్ ఆఫ్ ద డేటా. సేమ్ ఇక్కడలాగానే ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుందో ఆ పాయింట్ అంటే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ డైరెక్ట్ గా మనకి మీడియన్ అనే దాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేయబోయేటువంటి ప్రాబ్లంలో కూడా మీడియన్ అనేది డిసైడ్ చేయమన్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవుతాం. అంటే ఒకే ప్రాబ్లం నుంచి మనకి మీడియన్ అని అడిగినప్పుడు మీడియన్ అనేది రెండు బోత్ వజీవ్ కర్వ్స్ మన దగ్గర ఉన్నప్పుడైతే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎదురుగా ఎక్స్ యాక్సిస్ చూడాలి. ఒక వజీవ్ కర్వే మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, n/2 వాల్యూ ఐడెంటిఫై చేసి n/2కి ఎదురుగా అంటే హారిజంటల్ గా వెళ్ళిన లైన్ ఆ వజీవ్ కర్వ్ మీట్ అయ్యే పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్ అనేది గీస్తే ఎక్స్ యాక్సిస్ కి దానికి ఎదురుగా ఏది కనిపిస్తుందో అదే మీడియన్ అవుతుంది. సో ఇది మనకి అబ్టైనింగ్ మీడియన్ ఫ్రమ్ వజీవ్ కర్వ్స్ అనేటువంటి టాపిక్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ ని తీసుకుని ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం సహాయంతో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం 9, ఇది మీకు ఎక్సర్సైజ్ 14.4 ముందుంది. ద యాన్యువల్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై 30 షాప్స్ ఇన్ ఏ లొకాలిటీ గివ్ రైజ్ టు ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఒక 30 షాపుల యొక్క ప్రాఫిట్ ని బేస్ చేసుకుని వాళ్ళకి ల్యాక్స్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ ని బేస్ చేసుకుని ఒక డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. బట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇచ్చిన టేబుల్ ని జాగ్రత్తగా. క్వశ్చన్ ఎలా ఇచ్చాడు చూడండి, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs ఇలా వీటికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన షాప్స్ ఎన్ని ఉన్నాయి? 5 కానీ అంతకంటే ఎక్కువ కానీ వచ్చినవి 30, 10 లేదా అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ ఇన్ ల్యాక్స్ లో ఉందన్నమాట, అది 28. అంటే ఈ ప్రాబ్లం ఇవ్వడమే ఎలా ఇచ్చాడు చూడండి, క్లాస్ ఇంటర్వెల్ రూపంలో ఇవ్వలేదు. 5 కంటే ఎక్కువ, 10 కంటే ఎక్కువ, 15 కంటే ఎక్కువ. అంటే నంబర్ ఆఫ్ షాప్స్ అనే ఈ ఫ్రీక్వెన్సీ ఒరిజినల్ గా నార్మల్ ఫ్రీక్వెన్సీయా అంటే కాదనమాట. అదే ఎందుకంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో ఉంటే ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఇక్కడ ఈ రూపంలో ఉందో మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ అని అర్థమైపోతుంది మనకి. మోర్ దాన్ అని అన్ని ఇచ్చాడంటేనే ఇవన్నీ మనకి లోయర్ బౌండరీస్ అనమాట. ఏ క్లాసులకైతే ఈ వరుసగా లోయర్ బౌండరీస్ గా ఉంటాయో 5, 10, 15, 20 వాటన్నిటి ఎదురుగా వచ్చినటువంటి జీసీఎఫ్ వాల్యూ లేదా ఎంసీఎఫ్ వాల్యూ ఏదైనా అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే మనకి 5 నుంచి 10 వరకు, 10 నుంచి 15 వరకు ఇవ్వలేదు. 5 కంటే ఎక్కువ ఎంతమంది, 10 కంటే ఎక్కువ ఎన్ని షాప్స్ ఇలా ఇచ్చాడు. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుని ఫ్రీక్వెన్సీ రూపంలో క్లాసెస్ రూపంలో రాసుకున్నాక మొత్తం టేబుల్ ని ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని మనం వజీవ్ కర్వ్స్ ఎలా గీయాలని చూద్దాం. సో మీకు ఇప్పుడు ఇక్కడ సేమ్ టేబుల్ మళ్ళీ ఇక్కడ చూపించాను. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇలా, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇలా ఇచ్చిన టేబుల్ ని ఇప్పుడు మనం ఈ టేబుల్ ని చూపించాను చూడండి. ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ రూపంలో రాసుకున్నాం. ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 10, 15, 20 ఇలా 5 lakhs గ్యాప్ ఉంది కనుక ఈ క్లాస్ ఇంటర్వెల్ ఇన్ ల్యాక్స్ లో ఎలా ఉన్నట్టు 5 to 10 ఫస్ట్ క్లాస్, 10 to 15, 15 to 20 అలా లాస్ట్ నా మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంది కనుక 35 to 40 వరకు మనం రాసుకున్నాం. ఎందువల్లంటే మరి ఇక్కడ 5 గ్యాప్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ షాప్స్ అనే ఈ సెకండ్ లైన్ ఇది అవుతుందా అంటే కాదు అని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వాల్యూ 30 ఉంది, ఆ 30 ఇక్కడ రాసుకుంటే ఇది రాంగ్ అవుతుంది అన్నమాట. ఎందువల్లంటే 5 to 10 lakhs ప్రాఫిట్ వచ్చిన షాప్స్ కాదు అది. 5 కంటే ఎక్కువ వచ్చినటువంటివి అంటే టోటల్ గా ఉన్న షాప్స్ అది 30 అని తెలుస్తుంది. మరి ఎక్కువ వచ్చినటువంటివి అంటే ఈ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ దేనికి ఎదురుగా వేసుకోవాలి? ఇక్కడ ఉన్న వాటిలో నేను 6 చూపించానంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీతో పాటు ఎంసీఎఫ్, ఎల్సీఎఫ్ లేదా జీసీఎఫ్ కూడా అనొచ్చు దీన్ని. మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇచ్చింది ఏ ఫ్రీక్వెన్సీ అవుతుంది? అన్ని మోర్ దాన్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో వాటిని నేరుగా ఇక్కడ మనం రాసుకోవచ్చు. అక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇది 30, నెక్స్ట్ 28, 16, 14, 10, 7, 3. సో ఇది ఈ కాలం మొత్తం మనం దేని చూసి రాసాం? ఇది చూసి. ఎందువల్ల ఎక్కడ రాసుకున్నామో చూసాం కదా, మోర్ దాన్ అని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లోయర్ బౌండరీస్ అనమాట. చూడండి ఈ లోయర్ బౌండరీ 5, లోయర్ బౌండరీ 10, అందువల్ల 5 కంటే ఎక్కువ ఉన్నవి 30, 10 కంటే ఎక్కువ ఉన్నవి 28, 15 కంటే అబౌవ్ ఉన్నవి 16 ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు దీని ఆధారంగా రిమైనింగ్ కాలమ్స్ అన్ని మనం ఫిల్ చేయొచ్చు. మనం ముందు ఈ కాలమ్స్ అంతా టేబుల్ ఫిల్ చేసాకే మనం వజీవ్ కర్వ్ అనేది గీయగలుగుతాం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ 4 కాలమ్స్ మనకు ఫిల్ అవ్వాలి. ఎంసీఎఫ్ అది లోయర్ బౌండరీతో లింక్ అయి ఉండాలి, ఎల్సీఎఫ్ అనేది అప్పర్ బౌండరీతో లింక్ అయి ఉండాలి. సరే ముందు మనకి ఎంసీఎఫ్ ఇచ్చాడు కాబట్టి ఎంసీఎఫ్ ఆధారంగా ఇంకేం వేయగలం? ఇక్కడ చూడండి, నాన్ నెంబర్ ఆఫ్ షాప్స్ అసలు వేయగలమా లేదా అంటే వేయొచ్చు. ఎలా? ఇక్కడ చూడండి 5 కంటే ఎక్కువ ఉన్నవి 30, బట్ 5 to 10 ఉన్నవి మనకు కావాలి. సో 5 కంటే ఎక్కువ ఉన్నవేమో 30 ఉండి 10 కంటే ఎక్కువ ఉన్నవేమో 28 ఉన్నాయంటే ఈ 5 కి 10 కి మిడిల్లో ఉన్నవి ఎన్ని ఉంటాయి? ఈ గ్యాప్ ఎంత ఉందో అంత ఉంటాయి. అంటే ఈ 30లో నుండి 28 మనం మైనస్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట.
సో దానికంటే ముందు అంటే ఇక్కడ వస్తుంది ముందు లోయర్ బౌండరీస్ వరుసగా రాసేద్దాం, మనకు మరింత క్లారిటీ ఉంటుంది. లోయర్ బౌండరీస్ అంటే వీటిలో ఫస్ట్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సేమ్ ఉన్నాయి కనుక ఇక్కడ లోయర్ బౌండరీస్ చూడండి. మొట్టమొదటి లోయర్ బౌండరీ 5, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15, 20, 25, 30 అండ్ 35 ఇవన్నీ మనకి lakhs లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా మనకు తెలుస్తుంది. లోయర్ బౌండరీ 5, ఆ లోయర్ బౌండరీ కంటే మోర్ దాన్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ షాప్స్ 30 అనమాట. 5 lakhs కంటే ఎక్కువ వచ్చినవి 30, 10 lakhs కంటే ఎక్కువ వచ్చినవి 28 ఈ విధంగా. ఇప్పుడు మనం గ్యాప్ ఇలా తీసుకుంటే 5 to 10 క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా వేయగలం నెంబర్ ఆఫ్ షాప్స్ అంటే ఇది వేసుకున్న తర్వాతే మనం ఎల్సిఎఫ్ ఈజీగా రాయగలుగుతాం. సో అది ఏ విధంగా అన్నప్పుడు చూడండి, 5 కంటే ఎక్కువ 30 ఉండి 10 కంటే ఎక్కువ 28 ఉన్నాయంటే ఆ రెండు ఎందుకు తగ్గాయి? వాళ్ళకి 5 to 10 మధ్యలో ఉన్నారు అని అర్థం. కాబట్టి 30లో నుంచి 28 తీసివేస్తే వచ్చేటువంటి వాల్యూని మనం 5 to 10 క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఈ వరుసగా ఇలా మైనస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక ఎంసీఎఫ్ లో నుంచి దాని నెక్స్ట్ క్లాస్ ఎంసీఎఫ్ మైనస్ చేస్తే ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు వస్తుంది. సో 30లో నుంచి 28 కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ మనం రాసుకోవాల్సింది ఎంత అనమాట? ఓన్లీ 2, 30 - 28. ఇక ఇక్కడ ఎంత రాయాలో తెలియాలంటే చూడండి, ఇక్కడ 10 అబౌవ్ ఏమో 28 ఉంటే 15 అబౌవ్ ఏమో 16 ఉన్నాయి. సో 10కి 15కి మధ్య ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఈ 28లో 16ని మైనస్ చేయాలి. సో 28 - 16. సో 28లోంచి 16 మైనస్ చేస్తే ఇక్కడ మీకు 12 వస్తుంది. సో ఇది 12. అలాగే సేమ్ నెక్స్ట్ 16లో నుండి 14 మైనస్ చేయండి. సో 16లో 14 మైనస్ చేస్తే ఇక్కడ కూడా 2. నెక్స్ట్ 14లో నుంచి 10. సో 14 - 10 వాల్యూ ఇక్కడ 4. నెక్స్ట్ మనకి 10 - 7. సో 10 - 7 చేస్తే ఇక్కడ వచ్చేది మనకి 3. నెక్స్ట్ 7 - 3. ఎందువల్ల ఇక్కడ 30 అబౌవ్ ఏమో 7 ఉన్నాయి, 35 అబౌవ్ ఏమో 3 ఉన్నాయి. కాబట్టి 30 to 35 ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఆ 7లో ఈ 3 తీసివేయాలి. సో ఇక్కడ వచ్చేది మళ్ళీ 4. ఇక లాస్ట్ మనకి తీసివేయడానికి 3 తర్వాత ఉండదు కాబట్టి 35 అబౌవ్ 3. సో 35 to 40 కూడా లాస్ట్ వచ్చే క్లాస్ సేమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి 3. చూసాం కదా, ఇప్పుడు మనం ఎంసీఎఫ్ ఆధారంగా ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం. ఎప్పుడు ఫ్రీక్వెన్సీలు ఇస్తే ఎంసీఎఫ్ రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మీరు ఈ ఫ్రీక్వెన్సీలను అడుగు నుంచి కలుపుకుంటూ వెళ్తే వచ్చేస్తే చూడండి 3, 3 + 4 7, 7 + 3 10, 10 + 4 14, 14 + 2 16, 16 + 12 28, 28 + 2 30. సో ఎంసీఎఫ్ అనే దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ రాసాం. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీల ఆధారంగా మనం ఏం చేయొచ్చు? ఎల్సీఎఫ్లు రాసేసుకోవచ్చు. అవన్నీ కూడా అప్పర్ బౌండరీకి రిలేటెడ్ గా ఉంటాయి. ముందుగా ఈ క్లాసుల యొక్క అప్పర్ బౌండరీస్ మనం రాసుకుంటే ఇక్కడ అప్పర్ బౌండరీ ఎంత అంటే 10, 10, 10 ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సో అదే వాల్యూ ఇక్కడ రాస్తున్నాం. సో ఫస్ట్ క్లాస్ అప్పర్ బౌండరీ 10, నెక్స్ట్ మనకి 15, నెక్స్ట్ 20, 25, 30, 35, 40. సో అప్పర్ బౌండరీకి ఎదురుగా ఎల్సీఎఫ్ ఎందుకు ఉంటుంది? పర్టికులర్ అప్పర్ బౌండరీ కంటే తక్కువ ఉన్నటువంటి ఇక్కడ తక్కువ ప్రాఫిట్ ఉన్న షాప్స్ సూచిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కువ ఉన్నవి మనం రాస్తాం, ఇప్పుడు తక్కువ ఉన్నవి రాస్తాం. ఆ తక్కువ రాయడానికి ఏం చేయాలి? ఎల్సీఎఫ్ లో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా టోటల్ చేసుకుంటూ రావాలి. మనం ఇంతకుముందే అనుకున్నాం, లాస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ప్రోగ్రెసివ్ టోటల్ చేస్తే ఎంసీఎఫ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుండి లాస్ట్ క్లాస్ వరకు ప్రోగ్రెసివ్ టోటల్ చేస్తే వచ్చేది ఎల్సీఎఫ్ అవుతుంది. సో మొట్టమొదటి క్లాస్ సేమ్ వేసుకుంటాం 2, అక్కడ వరకు టోటల్ 2ఏ కనుక ఈ లాస్ట్ కాలం ఎల్సీఎఫ్ లో ఉన్న ఫస్ట్ రోలో వచ్చేది మనకి 2. నెక్స్ట్ 2 + 12. సో ఇక్కడ 14, 14 + 2 మళ్ళీ. సో ఇక్కడ 16, 16 + 4 వాల్యూ 20 అండ్ 20 + 3. సో ఇక్కడ 23, 23 + 4 27 అండ్ 27 + 3 ఫైనల్ గా 30. సో అక్కడ మీకు ఎంసీఎఫ్ లో కానీ ఎల్సీఎఫ్ లో కానీ లాస్ట్ వాల్యూ అంటే ఇక్కడైతే ఫస్ట్ కాలంలో వస్తుంది, ఇక్కడైతే లాస్ట్ కాలంలో వస్తుంది. 30కి ఈక్వల్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు వీళ్ళు ఎలా 10 lakhs కంటే తక్కువ ప్రాఫిట్ ఉన్నవి 2 షాప్స్ అని, 15 lakh కంటే తక్కువ ప్రాఫిట్ ఉన్నవి 14 షాప్స్ అని ఇలా మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట దీని ఆధారంగా. సో ఇప్పుడు మొత్తం మీద ఈ టేబుల్ ని తీసుకుంటే ఇప్పుడు ఇందులోంచి వజివ్ కర్వ్స్ మనం గీయాలంటే క్లాసు ఫ్రీక్వెన్సీ మనకు అవసరం లేదు, కేవలం ఈ 4 కాలమ్స్ చాలు. అంటే లోయర్ బౌండరీకి రిలేటెడ్ గా ఎంసీఎఫ్ రాసుకోవాలి, అప్పర్ బౌండరీకి రిలేటెడ్ గా ఎల్సీఎఫ్ రాసుకోవాలి. సో ఇప్పుడు వాటికి సంబంధించి వీటినే మనం పాయింట్స్ గా తీసుకోవాలి. ఇవి ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ మీద తీసుకుంటే లెస్ దాన్ టైప్ వజివ్ కర్వ్ వస్తుంది. లోయర్ బౌండరీ ఎక్స్ యాక్సిస్ తీసుకుని మోర్ దాన్ క్యుములేటివ్ వై యాక్సిస్ మీద తీసుకుంటే అప్పర్ బౌండరీ అంటే మనకి మోర్ దాన్ టైప్ వజివ్ కర్వ్ వస్తుంది. సో వీటికి సంబంధించిన పాయింట్స్ ముందుగా ఇక్కడ రాద్దాం, తర్వాత వీటిని గ్రాఫ్ షీట్ లో గుర్తించి మనం చూపించవచ్చు. సో ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మనకి వజివ్ కర్వ్ గీయాలంటే ఇక్కడ వజివ్ లో 2 రకాలు ఉన్నాయి. ఆ వజివ్ లో లెస్ దాన్ టైప్
మొట్టమొదటి లెస్ దాన్ టైప్ తీసుకుందాం. సపోజ్ లెస్ దాన్ టైప్ అంటే కింద నుంచి పైకి వరకు వస్తుంది. సో లెస్ దాన్ టైప్ వజీవ్ కర్వ్ అంటే దేని సూచిస్తుంది? ఇదిగో ఎల్సిఎఫ్ ఉన్నవన్నమాట. లెస్ దాన్ టైప్ దానికి ముందు ఏముండాలి? అప్పర్ బౌండరీ ఉండాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద బౌండరీస్, వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. కాబట్టి ఈ వజీవ్లో లెస్ దాన్ టైప్ కి కావాల్సినటువంటి పాయింట్స్ ఏవి చివరికి ఈ పాయింట్సే మనకి ఫైనల్ గా గ్రాఫ్ లో అవసరం అవుతాయి. సో ఓన్లీ ఆ పాయింట్స్ వాల్యూ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 10 ఉంటే దానికి ఎదురుగా వై యాక్సిస్ మీద ఎంత ఉండాలి? 2. అలాగే ఇక్కడ 15 ఉంటే ఇక్కడ 14, ఇక్కడ 20కి ఎదురుగా 16. ఈ విధంగా మనం పాయింట్స్ రూపంలో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ రూపంలో మనం రాయాలి. కాబట్టి ఆ పాయింట్స్ నేరుగా మెన్షన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ 10, 2 ఫస్ట్ పాయింట్. సో ఇది చూసి రాస్తాం అన్నమాట. అప్పర్ బౌండరీ ఎల్సిఎఫ్ ఇలా అనమాట. దేని కరెస్పాండింగ్ ఎల్సిఎఫ్ దానికి రాసుకోవాలి. నెక్స్ట్ 15, నెక్స్ట్ బ్రాకెట్ లో 15, 14 అంటే ఎక్స్ వాల్యూ 15, వై వాల్యూ 14. అదే విధంగా అక్కడ చూడండి వరుసగా మనకు కనిపిస్తున్నాయి 20, 16, నెక్స్ట్ 25, 20, నెక్స్ట్ పాయింట్ 30, 23, నెక్స్ట్ 35, 27 అండ్ లాస్ట్ 40, 30. సో ఇందులో ప్రతిదీ కూడా మొదటిది ఎక్స్ వాల్యూ సూచిస్తుంది, రెండోది వై వాల్యూ. గ్రాఫ్ లో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ గుర్తించాలన్నమాట. ఇవన్నీ లెస్ దాన్ టైప్ వజీవ్ కర్వ్ గీయడానికి కావాల్సినటువంటి పాయింట్స్. ఈ పాయింట్స్ అన్ని గుర్తించి మనం ఏం చేయాలి? వాటిని మొత్తం హ్యాండ్ స్మూత్ కర్వ్ తో జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఆ కర్వ్ షేప్ వస్తుందని అర్థం. సేమ్ ఇలాగే మనం ఏం చేయాలి? వజీవ్ లెస్ దాన్ టైప్ ఈ పాయింట్స్ కావాలి. మరి మోర్ దాన్ టైప్ కూడా ఇక్కడ ఉంది కనుక సేమ్ అదే మనం రాస్తున్నాం. ఇదే వజీవ్ కర్వ్ ని మోర్ దాన్ టైప్. సో మనకి రెండు రకాల వజీవ్ కర్వ్స్ గీమని ప్రాబ్లం లో ఉంది. సో ఇక్కడ మోర్ దాన్ టైప్ వజీవ్ కర్వ్స్ కావాల్సినటువంటి పాయింట్స్ ఏమిటో మన ఐడియా కోసం ముందు ఇక్కడ రాస్తున్నాం. సో ఏవి చూసి రాయాలి ఇప్పుడు? ఇవి అనమాట. ఈ కాంబినేషన్ అంటే ఒక లోయర్ బౌండరీ, దానికి ఎదురుగా వచ్చినటువంటి ఎంసీఎఫ్ ఎంత అనేది పాయింట్స్ గా రాస్తే మనకి ఇలాగే దీనికి వచ్చినట్టే దీనికి కూడా ఈ 7 పాయింట్స్ వస్తాయి. కానీ ప్రతి దానికి ముందు లోయర్ బౌండరీ ఉంటుంది, అది ఒకటే డిఫరెన్స్. సో ఆ పాయింట్స్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. 5, 30, నెక్స్ట్ 10, 28, నెక్స్ట్ పాయింట్ 15, 16 అంటే ఇవి XY వాల్యూస్. నెక్స్ట్ 20, 14, నెక్స్ట్ 25, 10, 30, 7 అండ్ ఫైనల్ పాయింట్ 35, 3. ఈ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ చూసి రాసుకున్నాం చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ పార్ట్ లో గ్రాఫ్ గీయడం అనేది ఒకసారి చూపించేటప్పుడు ఏ పాయింట్స్ మొత్తం ఈ టేబుల్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుని ఆ పాయింట్స్ రాసుకుని ఉంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ పాయింట్స్ ఆధారంగా మనం గ్రాఫ్ గీస్తాం. ఇప్పుడు మనం మీకు ఇందులో గ్రాఫ్ షీట్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ షీట్ లో ఇప్పుడు మనం ఏం గుర్తించాలి? ఎక్స్ యాక్సిస్ మీద బౌండరీస్ తీసుకోవాలి, వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీస్ ఎల్సిఎఫ్ సంబంధించిన లేదా జీసీఎఫ్ సంబంధించిన తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది ఈ ప్రాఫిట్ ని సూచిస్తుంది, వై యాక్సిస్ మీద ఉండేది నెంబర్ ఆఫ్ షాప్స్ ని సూచిస్తుంది అనమాట. అయితే ఈ పాయింట్స్ మనం గుర్తించాలి. ఇందులో ఎంతెంత గ్యాప్ ఉందో చూడండి. 5 గ్యాప్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అదేవిధంగా వై యాక్సిస్ మీద కూడా మనకి హైయెస్ట్ నెంబర్ 30 వరకు గుర్తించాలి కనుక స్కేల్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. గ్రాఫ్ లో ఎంత స్కేల్ తీసుకోవాలో వీటి ఆధారంగానే మనం నిర్ధారించుకోవచ్చు. 5 గ్యాప్ తీసుకోవడం ఇక్కడ కరెక్ట్ అని మనకి దీన్ని చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం? మనం గ్రాఫ్ షీట్ ద్వారా ఎలా చూపించాలనేది ప్రాక్టీస్. సో ఇప్పుడు గ్రాఫ్ షీట్ మీద ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తూ మనం ఆ గ్రాఫ్ గీయడాన్ని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇక గ్రాఫ్ షీట్ చూపించడం జరిగింది. ఆల్రెడీ మీకు ఏవైతే ఎల్సిఎఫ్ సంబంధించిన వజీవ్ కర్వ్ పాయింట్స్ ఇంత ముందు రాసామో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసాం. ఎంసీఎఫ్ అంటే మోర్ దాన్ టైప్ వజీవ్ కర్వ్ గీయడానికి వచ్చిన పాయింట్స్ ఇంత ముందు స్క్రీన్ లో మీరు ఏవైతే చూసారో కావాలంటే ఒకసారి చూసుకోండి. అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. సో గ్రాఫ్ కి సంబంధించినటువంటి ప్రైమరీ మనం చేసుకోవాల్సిన సెటప్ ఇక్కడ ఉంది చూడండి. జనరల్ గా మన హారిజంటల్ ఒక యాక్సిస్ ని ఎక్స్ యాక్సిస్ గా తీసుకుంటాం అండ్ వెర్టికల్ గా ఉన్న దాన్ని ఇది వై యాక్సిస్ గా సెలెక్ట్ చేసుకుంటాం తెలిసిందే. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ తో ఏమీ పని ఉండదు కాబట్టి వీటిలో జనరల్ గా గ్రాఫ్ లో ఉండేటువంటి ఆ ఫస్ట్ క్వాడ్రంట్ పార్ట్ మనకి కంప్లీట్ కనిపించడం కోసం ఓన్లీ ఒకవైపు అంటే ఎక్స్ లో పాజిటివ్ సైడ్, వై లో పాజిటివ్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 0 తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ప్రాఫిట్ ఇన్ లాక్స్ అంటే మొత్తం కూడా వాటి బౌండరీస్ ని ఇక్కడ తీసుకుంటాం. వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ షాప్స్ బట్ వాటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మీద వచ్చేలా తీసుకుంటాం. అవే ఇక్కడ ఉన్న పాయింట్స్. ఈ ఎల్సిఎఫ్ లో ఫస్ట్ వాల్యూస్ అన్ని కూడా అప్పర్ బౌండరీస్, సెకండ్ వాల్యూస్ అన్ని కూడా ఎల్సిఎఫ్ వాల్యూస్. అలాగే ఎంసీఎఫ్ కర్వ్ లో ఫస్ట్ వాల్యూస్ అన్ని కూడా లోయర్ బౌండరీస్ అండ్ సెకండ్ వాల్యూస్ అన్ని కూడా మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక స్కేల్, ఏ గ్రాఫ్ కైనా ముందు మనకి స్కేల్ ప్రధానం.
ఇక్కడ ఇచ్చిన వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా 5 గ్యాప్ లో కరెక్ట్ గా 5 మల్టిపుల్స్ లో ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇక్కడ సూటబుల్ స్కేల్ ఏమిటి, ప్రతి ఎవ్రీ సెంటీమీటర్ కూడా 5 lakhs అంటే ఇక్కడ 5 యూనిట్స్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ యూనిట్స్ లాక్స్ లో ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ లాక్స్ లో ఉంది కనుక మేము మెన్షన్ చేసాం. చూడండి ఎప్పుడు కూడా గ్రాఫ్ లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనం స్కేల్ మెన్షన్ చేయడం ఆనవాయితీ. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 lakhs ని సూచిస్తుంది. వై యాక్సిస్ లో వచ్చే ప్రతి 1 సెంటీమీటర్ వాల్యూ కూడా ఎంత తీసుకున్నాం, 5 షాప్స్ గా తీసుకున్నాం. ఇది నెంబర్ ఆఫ్ షాప్స్ కాబట్టి 5 అన్ని కూడా 5 యూనిట్స్ తీసుకున్నాం. 5 గా తీసుకోవడం ఎందుకు ఇక్కడ సూటబుల్, ఎల్సిఎఫ్ ఎంసిఎఫ్ లో మనం హైయెస్ట్ చూసినట్టయితే 30 ఉంది. 30 ఉంది కాబట్టి ఒక 5 తీసుకుంటే కనీసం ఒక 6 లైన్స్ వస్తుంది. కాబట్టి మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా మనం స్కేల్ ని మీడియం గా ఎంచుకోవాలి. సో ఈ ప్రాబ్లం సంబంధించి గ్రాఫ్ సెటప్ ఒకసారి మీరు చూసినట్లయితే XY వాల్యూస్ అన్ని రాసుకుని ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇంకా ఫైనల్ గా ఈ పాయింట్స్ ని గుర్తించి వాటన్నిటిని హ్యాండ్ స్మూత్ కర్వ్ తో జాయిన్ చేసి 2 కర్వ్స్ గీయడం, ఈవెన్ దాని నుంచి మీడియన్ కూడా ఐడెంటిఫై చేయడం అనేది. సో ముందుగా మనం సపోజ్ ఎల్సిఎఫ్ కర్వ్ ని తీసుకుందాం. ఎల్సిఎఫ్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10, 2. సో ఇక్కడ మనం 10 to ఫస్ట్ పాయింట్ అంటే అర్థం ఏంటి, 10 అనేది ఎక్స్ యాక్సిస్ మీద. సో ఎక్స్ యాక్సిస్ లో 10 ఇదిగో చూడండి, 10 కి ఎదురుగా ఉన్న లైన్ అంటే ఈ వెర్టికల్ లైన్. వై యాక్సిస్ లో 2 అన్నప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి 1 సెంటీమీటర్ లో గ్రాఫ్ షీట్ లో కూడా ఒక 10 గీతలు ఉంటాయి. అంటే ఆ 10 లైన్స్ మిల్లీమీటర్ సూచిస్తాయి. ఈ 10 గీతలు కలిపి 5 కాబట్టి మరి ప్రతి 2 గీతలు కూడా ఒక అంకిని సూచిస్తుంది అనమాట, 2 లైన్స్ కలిపి. సో ఇక్కడ 2 అన్నప్పుడు మనం 0 తర్వాత 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోకూడదు, 4 లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. ఎందువల్ల ప్రతి సెంటీమీటర్ మనకి 10 గ్యాప్ ఉంటుంది, 10 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో 10 మిల్లీమీటర్స్ ఎప్పుడైతే ఇక్కడ మనం 5 యూనిట్స్ తీసుకున్నామో మనకి 5 తర్వాత వచ్చే గీత 6 కాదనమాట. 5 తర్వాత 2 గీతలకి 6, 4 గీతలకి 7, 8 గీతలకి అక్కడ 6 గీతలకి 8, ఇలా అలాగే ఫస్ట్ 2 అంటే 0 తర్వాత వచ్చే 4వ లైన్ ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. మనకి తెలిసిందే గ్రాఫ్ లో ఈ 1 సెంటీమీటర్ గ్యాప్ లో థిక్ లైన్స్ ఇవ్వబడతాయి, వాటి మధ్యలో ఇలా థిన్ లైన్స్ ఉంటాయి కాబట్టి అవి మనం జాగ్రత్తగా కౌంట్ చేసుకుని అప్రాక్సిమేట్ కనీసం నియర్లీ ఈక్వల్ గా మనం పెట్టాల్సి ఉంటుంది. సో ముందుగా మనకి 10, 2 అనేటువంటి పాయింట్ తీసుకుందాం. ఎక్స్ లో 10 అంటే ఇది చూడండి, వై లో 2 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4th ప్లేస్ ని మనం ఉదాహరణకి ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 అంటే ఈ 4th ప్లేస్ అనమాట. సో ఇది మనం పాయింట్ గా గుర్తించాలి. సో ఇక్కడ మీకు పాయింట్ గా గుర్తించేటప్పుడు ఎక్స్ లో 10 వై లో 2 అంటే చూడండి సుమారుగా ఈ పాయింట్, నేను దాన్ని రౌండ్ అప్ కూడా చేస్తున్నాను. సో చూసారు కదా, 10 ఎక్స్ కి ఎదురుగా, వై యాక్సిస్ లో 2 అంటే మీకు చెప్పాం కదా ఒక 4 లైన్స్, ఆ 4th లైన్ కి ఎదురుగా ఉన్నదాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇలా అన్ని పాయింట్స్ మనం గుర్తించుకుంటూ వెళ్ళాలి. 15, 14 అంటే ఎక్స్ లో 15, ఇవి ఈజీగానే చూడొచ్చు 15 ఎదురుగా. బట్ వై యాక్సిస్ మీద వాల్యూస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 14 అంటే ఎక్కడ, ఇక్కడ మనకి 5 10 15 ఉంది కాబట్టి 14 అంటే ఎక్కడ 15 కంటే డౌన్ లో ఉంటుంది. కానీ ఎన్ని గీతలు డౌన్ లో ఉండాలి, 2 గీతలు డౌన్ లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 1 నెంబర్ అయినప్పటికీ 15 కి మనకి ఇది 10 కి 15 కి మధ్య 10 గీతలు ఉన్నాయి కాబట్టి ప్రతి 2 లైన్స్ కూడా మనకు ఒక నెంబర్ తో సమానం. సో 15 కంటే 2 డిజిట్స్ తక్కువలో మనం తీసుకోవాలన్నమాట. దేనికి ఎదురుగా, ఇక్కడున్న 15 కి ఎదురుగా మనకి 14 రావాలి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఇది 15, ఇక్కడ 14 అంటే 15 కంటే ఒక 2 డిజిట్స్ తక్కువలో మనం తీసుకోవాలి. సో ఇక్కడ సుమారుగా చూడండి ఇది వాల్యూ. సో దాన్ని నేను గుర్తించి చుట్టూ ఒక చిన్న రౌండ్ అప్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఐడెంటిఫై చేయడానికి వీలుగా అనమాట. ఈ మనకి ఏదైతే ఇక్కడ హైలైట్ చేసామో దాని మధ్యలో పాయింట్ ఉందని మనకు తెలుస్తుంది, జాయిన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ చూడండి 20, 16 అంటే ఎక్స్ యాక్సిస్ లో ఇదిగో 20, వై యాక్సిస్ మీద ఎంత ఉండాలి, 16 ఉండాలి. 16 అంటే మీకు తెలుసు 15 దాటి ఉంటుంది. 15 దాటాక 2 గీతలు ఎక్కడైతే వచ్చాయి, ఎందుకంటే 15 కి 20 కి మిడిల్ లో కదా 16, ప్రతి 2 గీతలు ఒక నెంబర్ అనుకున్నాం కాబట్టి 15 తర్వాత 2 గీతలు ఎక్కడైతే వచ్చాయో అది మనకి 16 అవుతుంది. సో ఈ 20 కి ఎదురుగా ఉన్న వాటిలో 16 అంటే ఇక్కడ వస్తుంది చూడండి, అంటే 15 దాటి ఉండాలి. సో ఇక్కడ 15 ని దాటి అంటే మనం ఇందులో తీసుకుంటాం కదా, 15 దాటి అన్నప్పుడు ఈ ప్లేస్ అనమాట సుమారుగా. ఇగో 20 కి ఎదురుగా నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఇది మనకి 15, 16 అనే దాన్ని సూచిస్తుంది, అదే 20, 16 అనే దాన్ని సూచిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 25 కి 20, ఇది ఈజీగా గుర్తించవచ్చు. ఎందువల్ల ఇక్కడ 25 నేరుగా కనిపిస్తుంది, 20 అంటే కరెక్ట్ గా మనకి థిక్ లైన్ ఈజీగా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా మనకి 25, 20 ని సూచిస్తుంది. సో దాని చుట్టూ రౌండ్ అప్ చేసాం. నెక్స్ట్ 30 కి ఎదురుగా 23 రావాలి. సో 30 అనేది ఎక్స్ యాక్సిస్ మీద లైన్, ఇది వెర్టికల్ లైన్.
హారిజంటల్ మనకి 23 కనపడాలి కాబట్టి y యాక్సిస్ మీద 23 ఎక్కడ 20కి 25కి మధ్యలో 23 ఉంటుంది. సో 20 తర్వాత మీరు కరెక్ట్గా ఒక 23 కాబట్టి 6 లైన్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 అంటే సుమారుగా చూడండి ఇదిగో ఇది ఈ ప్లేస్ అనమాట. ఇది 6th లైన్. సో మనం ఇక్కడ పెట్టే పాయింట్ చూడండి ఈ ప్లేస్ అనేది కరెక్ట్గా మనకి 23ని సూచిస్తుంది. ఇక్కడ ఎదురుగా ఏముంది 30 ఉంది చూడండి 30 23 అనేది ఇక్కడ వచ్చింది. ఇక నెక్స్ట్ 35కి 27 35 అనేటువంటి అప్పర్ బౌండరీకి 27 అనేది మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది అక్కడ. ఇవన్నీ మనం ప్రీవియస్ స్క్రీన్ లో చేసి చూసాం చూసుకోండి. 35కి 27 కాబట్టి ఇదిగో ఇది 25 27 అంటే 25 తర్వాత 4 గీతలు కౌంట్ చేయాలి. సో 25 తర్వాత మీరు 4 కౌంట్ చేస్తే సుమారుగా ఇక్కడ చూడండి ఇదిగో ఇది ప్లేస్ కరెక్ట్గా 4 గీత దగ్గర నేను పెడుతున్నాను చూడండి. ఇది నెక్స్ట్ పాయింట్. ఇక ఫైనల్ పాయింట్ ఏంటి 40 30 ఇది కూడా ఈజీగా గుర్తించాల్సిన పాయింట్. 40 x యాక్సిస్ మీద 30 y యాక్సిస్ మీద అంటే కరెక్ట్గా ఈ పొజిషన్ ఈ రెండు థిక్ లైన్స్ కలుస్తాయి కాబట్టి ఇదనమాట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 7 పాయింట్స్ కూడా దేన్ని సూచిస్తున్నాయి లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ గీయడానికి మనం జాయిన్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఇవి. వీటిని ఏదో స్కేల్ సహాయంతో అలా 1 by 1 కలుపుకుంటూ కాకుండా అన్నిటినీ కూడా మనం హ్యాండ్ స్మూత్ కర్వ్ గానే గీయొచ్చు కాబట్టి హ్యాండ్తో డైరెక్ట్గా కలపొచ్చు. కాకపోతే అప్ అండ్ డౌన్స్ వేరు వేరు ఆకారాల్లో రాకుండా చూడండి ఈ విధంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఈ మొత్తం కూడా మనం చెప్పుకున్నాం ముందుగా ఇది ఒక ఎస్ షేప్ కర్వ్ పోలి ఉంటుంది అంటే రాను రాను ఒకవైపు కాన్కేవ్ ఒకవైపు కాన్వెక్స్ షేప్ వచ్చే విధంగా వస్తుంది అని. ఇప్పుడు వీటన్నిటిని మనం కలపడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ కలిపేటప్పుడు మీరు ఈ పాయింట్స్ ని జాయిన్ చేయాలి కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. పాయింట్ టు పాయింట్ నేను కలుపుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఆ రౌండ్ షేప్ అనేది సర్కిల్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మాత్రమే, బట్ అవి ఆ పాయింట్స్ ని మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది అంటే సుమారుగా ఈ ఆకారం అనేది మనకి దేని సూచిస్తుంది LCF లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆర్ లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ అనేది దీన్ని సూచిస్తుంది అని అర్థమవుతుంది. ఇప్పుడు సేమ్ వేలో మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ మనం ఇక్కడ గీయాలి. మోర్ దాన్ అన్నప్పుడు చూడండి ఇక్కడ వాల్యూస్ ఇలా ఉన్నాయి అంటే ఇక్కడ ప్రతి లోయర్ బౌండరీకి ఎదురుగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్స్ మనం గమనిస్తే ఫస్ట్ చూడండి 5,30 సో 5 అంటే ఇదిగో x మీద 5 వైలో ఎంత ఇక్కడ 30 సో 5,30 అనేటువంటి పాయింట్ ముందుగానే ఐడెంటిఫై చేస్తున్నాం చూడండి. ఇది మనం పాయింట్ ని జస్ట్ చిన్న డాట్ పెడతాం బట్ దాని చుట్టూ ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే ఈ రౌండ్ షేప్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 10,28 x లో 10 y లో 28 అంటే చూడండి 25కి 30కి మధ్యలో ఉండాలి బట్ అక్కడ 25 కంటే 3 ఎక్కువ కాబట్టి 28 ఇక్కడ 6 గీతలు ఎక్కువ ఉండాలి. సో 25 తర్వాత ఒక 6 లైన్స్ కౌంట్ చేస్తే చూడండి 1 2 3 4 5 6 సో మీకు సుమారుగా ఈ ప్లేస్కి వచ్చింది. ఇది మనకి నెక్స్ట్ పాయింట్ అవుతుంది. ఇది 10,28 నెక్స్ట్ 15,16 x వాల్యూ 15 ఎక్కడ ఉందో చూసుకోండి. ఇది x వాల్యూ 15 y లో 16 అంటే మనకు తెలుసు 15 దాటాక ఉంటుంది అని. సో ఈ లైన్ లో ఈ 15,16 అన్నప్పుడు ఈ లైన్ లో సుమారుగా చూడండి 15 దాటాక ఒక 2 గీతల దగ్గర మనం పెట్టుకోవాలి అంటే ఇది పొజిషన్ దాన్ని. సో ఇది మనకి 15,16 అయింది. నెక్స్ట్ 20,14 అంటే x లో 20 చూసుకోండి. x లో 20 ఉన్న లైన్ వెర్టికల్ లైన్ ఇది. y లో 14కి ఎదురుగా ఉండాలి. y లో 14 అంటే మనకు తెలుసు 15 కంటే డౌన్ లో ఉండాలి ఒక 2 గీతలు తక్కువలో ఉండాలి. సో ఇక్కడ మీకు ఈ 20కి ఎదురుగా ఇక్కడ 2 గీతలు తగ్గించుకుంటూ వస్తే మనకి వచ్చేటువంటి ప్లేస్ సుమారుగా ఎక్కడ చూడండి ఇది. సో ఇది 20,14ని సూచిస్తుంది. ఇది 2014. నెక్స్ట్ చూడండి 25కి 10 ఇది ఈజీగా గుర్తించవచ్చు. ఇది 25 ఇక్కడ డైరెక్ట్ గా 10 కనిపిస్తుంది కనుక 25 అండ్ 10 అనేది మిక్స్ అయ్యే ప్లేస్ ఇది. సో ఇది నెక్స్ట్ పాయింట్. అలా అన్ని పాయింట్స్ గుర్తించాక మాత్రమే మనం కలుపుతాం. 30,7 సో 30 అనేది ఏమో మనకి ఇక్కడ ఉన్నటువంటి లోయర్ బౌండరీ 7 అంటే 5 కంటే ఎక్కువ 5 కంటే 2 ప్లేసెస్ ఎక్కువ కనుక ఇక్కడ 4 మన లైన్స్ రావాలి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి 1 2 3 4 అంటే కరెక్ట్ గా ఈ ప్లేస్ అనేది మనకి 7 సూచిస్తుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ పెట్టాం. అంటే ఈ పాయింట్ దేని రిప్రజెంట్ చేస్తుంది 30,7. ఇక ఫైనల్ గా 35,3 35 అనేది ఇక్కడ ఫైనల్ బౌండరీ దానికి ఎదురుగా 3 అంటే 5 కంటే తక్కువే కానీ 10 గీతలు 5 కాబట్టి 3 గీతలు అంటే 3 రావాలంటే 6 గీతలు మనం తీసుకోవాలంట. 6th లైన్ ఎక్కడ ఉందో దాన్ని తీసుకోవాలి. సో 35కి ఎదురుగా మీరు 6th లైన్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 మనకి సుమారుగా వచ్చింది ఈ ప్లేస్ లో కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేస్తే ఇది లాస్ట్ పాయింట్ అవుతుంది.
సో ఇవన్నీ 1 2 3 4 5 6 7 ఈ 7 పాయింట్స్ ని మనం పైనుంచి అడుగు వరకు ఇలా జాయిన్ చేసుకుంటూ వస్తే అది మోర్ దాన్ టైప్ ఓజీవ్ కర్వ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం జాయిన్ చేద్దాం వరుసగా. ఇదే విధంగా తీసుకోండి. ఈ పాయింట్స్ ని హ్యాండ్ స్మూత్ కర్వ్ ద్వారా నేరుగా జాయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈ విధంగా చూడండి. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఇది. ఆ తర్వాత మనకి ఈ పాయింట్ వచ్చింది. దాని తర్వాత ఈ రిమైనింగ్ 3 పాయింట్స్ ని కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద మనకు వచ్చినటువంటి మోర్ దాన్ టైప్ ఓజీవ్ కర్వ్ చూసారు కదా. రెండు కలిపి సుమారు ఒక ఎక్స్ షేప్ లో ఫామ్ అవుతాయి అనుకున్నాం. సో మనకి ఇందులో ఈ రెండు జాయిన్ చేయడం వల్ల ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మీడియన్ అనేది కూడా మనం కనుక్కోవాలి. రెండు ఓజీవ్ కర్వ్స్ అయిపోయిన తర్వాత మీడియన్ అన్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈ రెండు ఎక్కడైతే కట్ అవుతాయో దాని ఎదురుగా ఉండేటువంటి ఎక్స్ యాక్సిస్ మీద మనకు కనిపించేటువంటిది మీడియన్ ని రిప్రజెంట్ చేస్తుంది అని. సో ఇప్పుడు సపోజ్ మనం కలపడంలో ఒక చిన్న లైట్ డిఫరెన్స్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉజ్జాయింపుగా చెప్పే వాల్యూయే కాబట్టి పాయింట్స్ లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రెండు ఓజీవ్ కర్వ్స్ సపోజ్ ఇక్కడ మీట్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మీట్ అయినది ఎదురుగా ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మీరు చూసుకుంటే ఇవి మీట్ అయినది మనకు సుమారు 1 2 3 4th లైన్ లో లేదా 5th లైన్ కి మిడిల్ లో మీట్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి 15 కి 20 కి మిడిల్ పొజిషన్ లో ఇవి మీట్ అవడం జరిగింది అనమాట ఈ రెండు కూడా. సో మనం దాని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మీట్ అయినటువంటి పాయింట్ నుంచి నేరుగా కనుక ఇలా ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ గీసుకుంటే కరెక్ట్ గా దేని మీదకి వస్తుంది 15 కి 20 కి మిడిల్ పొజిషన్ కి వచ్చింది. మనకు తెలుసు ఇక్కడ 10 గీతలు కలిపి 5 వాల్యూస్ కాబట్టి దానికి మిడిల్ అంటే సుమారుగా ఎంత చెప్పొచ్చు 5 నంబర్స్ లో మిడిల్ అంటే 2.5. సో 15 కి ఒక 2.5 యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది 17.5 అవుతుంది. అందువల్ల నియర్లీ ఇక్కడ మీడియం దేనికి ఈక్వల్ అని చెప్పొచ్చు మనకి 17 ఆర్ 17.5 కి ఈక్వల్ గా ఉందని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే మనం కర్వ్స్ ద్వారా చెప్పగలం. ఒక్కొక్కసారి ఒరిజినల్ గా క్యాలిక్యులేషన్ ద్వారా కనుగొన్నది దానికి దగ్గరగా మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఈ కర్వ్స్ నుంచి ఇప్పుడు మీడియన్ ఎంత అనేది కూడా మనం ప్రాబ్లం లో రాస్తాం. సో ఇది మనకి టోటల్ గా ఈ గ్రాఫ్ పార్ట్ అనమాట. సో ఈ విధంగా ఈ గ్రాఫ్ పార్ట్ కలపడంలో స్లైట్లీ డిఫరెన్స్ వచ్చినప్పటికీ కూడా ఇంచుమించుగా ఈ షేప్ కి దగ్గరగా ఉంటే మీకు ఎగ్జామినేషన్ లో కూడా వాటికి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఇదే పార్ట్ సపోజ్ నేను కలిపే విధానంలో చిన్న తేడా వస్తే ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే చూడండి సేమ్ పాయింట్స్ కొంతమంది సపోజ్ మనం కలపడంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఈ విధంగా రావచ్చు. సో ఇప్పుడు మనం నేను చూపించినట్టే ఈ మిడిల్ కరెక్ట్ గా మనకి మీడియన్ రిప్రజెంట్ చేస్తుంది. 15 కి 20 కి మధ్యలో ఇది వచ్చింది. సో ఇక్కడ మీడియన్ అనేది ఈ ప్లేస్ ని మనం సూచిస్తుందని చెప్పుకుంటాం. ఇప్పుడు దీన్నే మనం కన్క్లూజన్ గా రాయొచ్చు. అంటే ఈ పార్ట్ ని మనం ఫిల్ చేసే ముందు ఈ ప్రాబ్లం కన్క్లూజన్ రాయడం ఏం రాయొచ్చు ఈ బోత్ ఓజీవ్ కర్వ్స్ ఎక్కడ మీట్ అయ్యాయి ఈ పాయింట్ దగ్గర. ఆ పాయింట్ కి ఎదురుగా పెర్పెండిక్యులర్ గీస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ టచ్ అయింది 15 కి 20 కి మిడిల్ ప్లేస్ లో అంటే 17.5. ఈ 17.5 అనేది ఈ డేటా యొక్క మీడియన్ ని సుమారుగా సూచిస్తుంది అనే విషయాన్ని మనం కన్క్లూజన్ గా ఇప్పుడు రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం 9 కి కన్క్లూజన్ ఇంకా ఇస్తున్నాం. సో మనకి దానికి ఊరికే రఫ్ డయాగ్రామ్ చూపించాను. మనం ఇలా రెండు ఓజీవ్ కర్వ్స్ గీసాం. ఆ రెండు ఈ విధంగా మీట్ అయ్యాయి. మీట్ అయిన దానికి మనకి కరెక్ట్ గా ఎక్కడ మీట్ అయ్యాయో దాని ఎదురుగా చూస్తే ఎక్స్ వాల్యూ 15 కి 20 కి మిడిల్ వచ్చింది. 15 కి 20 కి మనకి మిడిల్ అనేసరికి ఆ ప్లేస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సుమారుగా 17.5. ఎందుకంటే ఈ 5 లో సగం 2.5 కాబట్టి. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాను చూడండి. హియర్ బోత్ ద ఓజీవ్ కర్వ్స్ ఇంటర్సెక్ట్ at a point which has x coordinate nearly అంటే x coordinate ఆ పాయింట్ కి ఎంత ఉంది నియర్లీ మనం చెప్పుకున్నాం ఇక్కడే 17.5. సో మీడియన్ ఆఫ్ ద డేటా. సో ఈ ప్రాబ్లం యొక్క మీడియన్ ఎంత అని చెప్పొచ్చు. ఇది మీడియన్ అంటే ఇక్కడ ప్రాఫిట్ లాక్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఆ 17.5 అనేది లాక్స్ లో మనకి ఇచ్చినట్టు అనమాట. సో మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 17.5 lakh రూపీస్ అని ఆల్రెడీ నేను ముందు మెన్షన్ చేశాను. యూనిట్స్ రాయాలి కాబట్టి. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం మనకి ఇచ్చినట్లయితే ఫ్రీక్వెన్సీలు కానీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కానీ ఇచ్చి క్లాసెస్ రూపంలో ఇస్తే ఇలా బోత్ ఓజీవ్ కర్వ్స్ లో ఏది అడిగినా గీయొచ్చు. ఆ రెండింటి నుంచి మీడియన్ కూడా మనం అప్టైన్ చేసి చెప్పొచ్చు. సో ఇది ఓజీవ్ కర్వ్స్ గురించినటువంటి మనకి ఇంట్రొడక్షన్ పార్ట్. ఓజీవ్ కర్వ్స్ ఎలా గీయాలి అనేది దీనిగా ఇందులో చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్ లో మనం ఆ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఓజీవ్ కర్వ్స్ సంబంధించినవన్నీ కూడా పూర్తి చేస్తాం అన్నమాట. So in this way, if you want to get continuous videos with content and basics, please subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box also. See you later in the next video.